కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచింది. అయితే తెలుగుదేశం పార్టీ యువనేత, ప్రస్తుత మంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ముగించి ఇప్పుడు ఏడాది కంప్లీట్ అయింది. ఈ ఏడాది క్రితం జరిగినటువంటి పాదయాత్రలో అనేక అనుభవాలు, అనేక రకాల సంఘటనలు నారా లోకేష్ని రాటుదేలేలా చేశాయి. ఈ క్రమంలో యాత్ర తర్వాత ఆయన జీవితం ఏ విధంగా మారింది, అలానే అధికార బాధ్యతలు వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో పాదయాత్ర ప్రభావం ఎంతవరకు ఉంది? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. పాదయాత్ర చేస్తే అధికారం పక్కా ఎవరికైనా అనేటువంటిది ఒక సెంటిమెంట్ కనిపిస్తూ ఉంది. సో లోకేష్ గారు పాదయాత్ర చేశారు, దానికి తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చింది. ఆయన యాత్ర కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఏడాది 2023 డిసెంబరు ఇదే తేదీన ఆయన యాత్ర ముగించారు. సో ఓవరాల్గా చూస్తే యాత్ర తర్వాత నారా లోకేష్, యాత్ర ముందర ఉన్న నారా లోకేష్ ఏంటి చేంజ్, ఏంటి మీరు ఏం గమనిస్తారు? 100% చాలా మార్పు ఆయనలో మనం చూసాం. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఇప్పుడు లోకేష్ని చాలామంది పప్పు అంటారు. పప్పు నుంచి నిప్పుగా మారాడు. ఎవరైతే విమర్శించారో విమర్శనవాదుల్ని తాట తీసి వదిలిపెడుతున్నాడు. ఆ విధంగా మనం పరివర్తన చెందిన తన నాన్నగారి నుంచి రాజకీయం అతి చిన్న వయసులో రాజకీయాల్లో వచ్చి జాతీయ ప్రధాన దర్శిగా ఎమర్జ్ అయిన తీరు ప్రతి కార్యకర్తకు ఒక భరోసాగా ఉన్నాడు. మీరు అన్నట్టు యువగాలం ద్వారా ఇప్పుడు 1 year అయితే యాత్ర ద్వారా ఎట్లయినా కార్యకర్తల్లో కేసులు పెట్టి పార్టీ అసలు ఉంటుందా లేదా, పార్టీని ఈ వదిలిపెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ దశలో వాళ్ళకి యువతని తన వైపు తిప్పుకొని మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది అనే ఇదిని నమ్మకాన్ని కలిగజేశాడు. ప్రజల్లో మీరు అన్నట్టు ఒక నాయకత్వ లక్షణాలు అనేది ఆయనలో మనం చూడగలిగాం. ఎక్కడ అదర్లా బెదర్లా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి ఒక రెడ్ బుక్ పట్టుకొని ఒక ఎజెండా ఇచ్చాడు ప్రజలకి. ఎవరైతే ఆఫీసర్లు దయచేసి జాగ్రత్తగా ఉండండి, మేము వస్తున్నాం అనేది చెప్పకనే చెప్పాడు. ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారు జగన్ నిన్ను గద్దె దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని అన్నాడు. లోకేష్ గారు కూడా అదే కాన్ఫిడెంట్ ప్రజల్లో తీసుకొచ్చాడు. ఎందుకంటే 4.5 దశాబ్దాలు ఉన్న పార్టీ, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు చేసిన 14 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి కావాలి, ఈ రాష్ట్రం మొత్తం దోపిడీమయమైపోయిందని చెప్పేసి అనేక కేసులు, అనేక అవహేళనలు, బాడీ షేమింగ్ పుట్టుకనే ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా తన తండ్రిని, తన తల్లిని అవమానించిన తీరు అసలు మరీ దారుణంగా ఉంది. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. కానీ ఎక్కడ తొనకల తన తండ్రి మీరు అన్నట్టు 52 రోజులు అక్రమంగా కేసు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలు పాలైనప్పుడు ఆయన ఏ విధంగా ఢిల్లీ పెద్దల్ని ఇదయ్యాడో పాపం, కళ్ళమట్టి నీళ్లు పెట్టుకొని దిగమింగుకొని ఎట్లయినా జైలు నుంచి రావాలన్న ఉద్దేశంతో అదే సమయంలో ఒక అన్నగా పవన్ కళ్యాణ్ గారు చేతిని అందించడం, ఆ దిశగా పార్టీని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి ఆయన పాత్ర ఎనలేనిది. చాలామంది ఆయన దగ్గరగా చూడడం వాళ్ళు ఏమనుకుంటారంటే ఏముంది తన సబ్జెక్ట్ లేదు, తన కొడుకును ప్రొజెక్ట్ చేసుకున్నారు అనుకుంటారు. కానీ టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, వాళ్ళ ఫాదర్ని చూపించి ఆ ఇమేజ్ కంటిన్యూ చేస్తున్నారు అనుకుంటారు, ఏం లేదనుకుంటారు. కానీ అతను టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో అధివేశం చెయ్యి. మనం చూసాం అంతకుముందు ఎక్కడికి వెళ్ళినా, జపాన్ బుల్లెట్ ట్రైన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, అంతర్జాతీయ నగరాలకు వెళ్ళినా ఆ విధంగా తలదన్నే విధంగా రాజధానిని నిర్మిస్తానని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇప్పుడు ఆ బాధ్యతను తినే తీసుకున్నాడు. ఇప్పుడు ఎలన్ మస్క్ని కలవటం కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ, తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ని అనంతపురం బేస్గా తీసుకురావడానికి ఆయన పడే తపన, అదేవిధంగా సత్య నాదెల్ల ఐటీ పరిశ్రమలు అమరావతికి తీసుకురావడానికి పడే తపన చూస్తూ ఉంటే గూగుల్ డేటా సెంటర్లు ఇవన్నీ చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మన సీ ప్లేన్ కూడా చూసాం, తర్వాత డ్రోన్ కెమెరాస్ చూసాం. ఇవన్నీ కూడా దాని వెనక ఆ శాఖ మంత్రిగా ఒక విద్యతో పాటు ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఐటీ శాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్న ప్రతి చర్య ఏదైతే ఉందో అందరూ అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. ఒకవైపు తండ్రిని చూసి రాజకీయ అనుభవం నేర్చుకున్నాడు, సోదరులా భావించే పవన్ కళ్యాణ్ గారి నుంచి పోరాట పటిమ నేర్చుకున్నాడు. ఈ రెండింటితో ఒకవైపు కార్యకర్తల్ని అండగా నిలబడ్డాడు. ఈ అన్నిటికీ మించండి అతను పరివర్తన చెందిన తీరు చూస్తే ఈ రోజున నేటి తరం రాజకీయ నాయకులకి ఒక స్ఫూర్తిగానే మనం తీసుకోవాలి. అంటే చాలామంది పాదయాత్రకి ఆయన వెళ్తున్న టైంలో, ఫిక్స్ చేసుకున్న టైంలో కూడా చాలా గేలి చేసినటువంటి సందర్భాలు, ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే విపరీతమైనటువంటి నెగిటివ్ ట్రోల్స్ జరిగినాయి. పాదయాత్ర ప్రారంభించి పాదయాత్ర ముగించేసరికి ఈ పరిణామ క్రమాన్ని మనం ఎలా చూడవచ్చు? ఎందుకంటే 2023 జనవరి 27న యాత్ర మొదలైంది. అదే డిసెంబర్ 18 మధ్యలో చిన్న బ్రేక్ ఉంది. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వలన ఆయన వారం 10 రోజులు బ్రేక్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
సో ఫైనల్గా యాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి యాత్ర ముగించిన రోజు చూస్తే ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకు వచ్చినటువంటి అనుభవాలు కానీ పరిణితి కానీ ఏ విధంగా చూడాలి? చాలా అదేది పూలబాటగా కాదు, ప్రతిరోజు ముళ్ళబాటగానే ఎక్కడికక్కడ నిరసన తెలియజేయటం, వైసీపీ వాళ్ళు అవాంతరాలు కలగజేయటం, అదే టీడీపీ పార్టీలో కొంతమందిని చీల్చడం, రకరకాల ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా తనకులా పెనకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాదయాత్ర చేసిన తీరు ఇప్పటికి కూడా ఇంత పరివర్తన లోకేష్లో ఎలా వచ్చిందనేది చాలామంది మేధావులు కూడా అనుకున్నారు. ఒక మెచ్యూర్డ్ లీడర్గా ఎదిగారు. ఆ ఎదిగే క్రమంలో ఒదిగుండటమే కాకుండా పార్టీని 4 దశాబ్దాల పార్టీ నిలబెట్టడంలో సఫలీకృతమయ్యాయని చెప్పాలి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ అటాక్, సైకో రెడ్డి అని చెప్పేసి డైరెక్ట్గా అటాక్ చేశాడు. అదేవిధంగా ఢిల్లీ పెద్దలు కూడా మనల్ని పొందాడు. పార్టీ జేజారే వాళ్ళకు ఒక ధైర్యాన్ని, ఒక ఆపన్న హస్తం అందించాడు. కాబట్టి పార్టీలో కీలకంగా పనిచేసిన యువ లీడర్లకి మన కార్పొరేట్ పదవుల్లో కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ విధంగా చూసుకుంటే ఇతను ఈ రాష్ట్రానికి ఇప్పుడు మెజార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూడండి. ఇప్పుడు గాజువాక తర్వాత అత్యధిక మెజార్టీ 90,000 పోయిన మెజార్టీతో లోకేష్కి వచ్చింది. ఇప్పుడు అంత మెజార్టీ ఉన్న జగన్మోహన్ రెడ్డికి 60,000కి పడిపోయారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం గారు 70,000 మెజార్టీతో గెలిచాడు. మెజార్టీ పరంగా కూడా ఎప్పుడు చూస్తే సార్ మీరు కేశవ్ గారు మీకు తెలియదు కాదు, ఆ సీట్ టీడీపీది కాదు, ఒకప్పుడు లెఫ్ట్ పార్టీ ఎప్పటికీ గెలవని సీట్. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మొట్టమొదటిసారి మంగళగిరి గెలిచింది. అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం పోటీ చేయొచ్చు కదా నాన్న అని చెప్పేసి అన్నాడని. కానీ లేదు, ఎక్కడైతే మనం ఈ ఎదురుపోయామో అక్కడే తీసుకోవాలని చెప్పి తన కృతనిశ్చయంతో పార్టీ కేడర్ని అందరినీ అక్కుని చేసుకోవడం మామూలు విషయం కాదు. అందులో చాలా చైతన్యవంతమైన లెఫ్ట్ భావాలు ఎక్కువగా ఉన్న ప్రదేశం. అటువంటి ప్రదేశంలో 90,000 మెజార్టీ రావటం అంటే మామూలు విషయమా? ఆయన ఒక రకంగా చూస్తూ ఉంటే ఎట్లయితే పీఠాపురం శాశ్వత అడ్డాగా పవన్ కళ్యాణ్ కనపడుతుందో, కుప్పం చంద్రబాబు నాయుడు గారికి కనపడుతుందో, లోకేష్ గారికి మంగళగిరి ఒక శాశ్వత చిరునామాగా అనుకోని విధంగా అక్కడ చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. తర్వాత రాజధాని ఉంది అక్కడే, ఇక ఆనుకొని ఉంది కొత్తవేటి తర్వాత. నిన్న చూస్తే కనుక రాష్ట్రపతి ఫస్ట్ కాన్వకేషన్ ఎయిమ్స్ కూడా అక్కడే ఉండటం ఆయన లొకేషనే. తర్వాత గుంటూరు విజయవాడ మధ్య జంట నగరాలుగా సికింద్రాబాద్ హైదరాబాద్ ఎలా అయితే విస్తరిస్తుందో, రేపటి రోజున ఈ రెండు కలిసిపోయేది గుంటూరు విజయవాడ. మధ్యలో ఏంది మంగళగిరి. చారిత్రాత్మక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, తర్వాత కొండలు కోనలు ఉన్నాయి, రాజధాని ప్రాంతం ఉంది. కాబట్టి ఈయనకి కృష్ణానది ఉంది, అమరావతి అవుతుంది. అవన్నీ ఇక్కడే ఉంటాం. తన తండ్రికి చేదోడు వాదోడుగా మీరన్నట్టు అనేక ఆవాహనలు చేసి ఈయన రాజకీయాల్లో పనికిరాడు అని విమర్శించిన వాళ్ళందరూ కూడా భయపడి బయటికి రాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి రాజకీయ పరిపక్వత అనేది వయస్సు కాదు, ఇక్కడ ప్రజల్లో నిత్యం ఉండి రాజకీయ నాయకుడిగా ఆయన ప్రస్థానం ఈ పాదయాత్ర తర్వాత మొదలుపెట్టినటువంటి ప్రస్థానం పైన ఒక 2 అంశాలపైన భిన్నమైన అభిప్రాయాలు. రెడ్ బుక్ అని మాట్లాడినటువంటి లోకేష్ గారు రెడ్ బుక్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేది ఒకటి. ఏదైనా అది పాపం విపక్ష నేతలు కూడా అడుగుతున్నారు, రెడ్ బుక్ అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో అదొకటి. రెండోది, ఆయన అంతటా ఆయన ప్రజా దర్బార్లు నిర్వహించడం, ప్రజలతో మమేకం అవడం, ప్రతిరోజు అదొక నిత్యకృత్యం లాగా మంగళగిరి కుటుంబ సభ్యులకి అంటూ అక్కడ లోకల్గా తన పరిధిలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ సమస్యలు కూడా పరిష్కరిస్తాను ట్వీట్ చేసినా కానీ రియాక్ట్ అవుతారు. ఇతర దేశాలు చిక్కుకొని దర్బార్ల పరంపరని ఆయన నడుపుతున్నటువంటి విధానం, ఈ రెండింటిని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? డెఫినెట్గా ఆయనలో పరివర్తనని మనం కాదనలేదండి. ఆయన అసలు రాజకీయాలకే పనికిరాడనే పరిస్థితి నుంచి రాజకీయాలు ఇటువంటి వ్యక్తి ఉండాలనే పరిస్థితి తీసుకొచ్చినాడు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేనున్నాననే భరోసా ఇస్తున్నారు. ఎక్కడ ఇతర దేశాల్లో చిక్కుకున్న వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా స్పందిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా అతని పరివర్తన రాజకీయాల్లో రూపాంతరం చెందిన తీరు నేటి తరం రాజకీయ నాయకులకి ఒక స్ఫూర్తివంతమైన అంతగానే ఉంది. ఎందుకంటే ఒకవైపు పెద్దలు, ఇప్పుడు ఈయన పెద్దలు ఇంట్లో, చిన్నలుడు ఎంపీ, ఒకవైపు మామగారు ఎమ్మెల్యే, నాన్నగారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇవన్నీ ఉన్న ఒక హై ప్రొఫైల్ ఫ్యామిలీ. కాబట్టి ఎక్కడ కూడా తన క్యారెక్టర్ని, తన యొక్క వే ఆఫ్ పొలిటీషియన్ లైఫ్ని ఇది కాకుండా ఒక గాంభీర్యం, అంటే ఒకప్పుడు వర్ధంతికి జయంతికి కూడా తేడా తెలియదు అని విమర్శించారు చాలామంది. ఈరోజు చాలా గ్రాడ్యువల్గా రూపాంతరం చెందిన తీరు, స్పందించే తీరు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. కాబట్టి నేటి తరం రాజకీయాలు అలవర్చుకున్నాడు. భవిష్యత్తు కూడా అద్భుతంగా ఆయనకి ఉండబోతుంది అనేది స్పష్టంగా ఆయన తీసుకున్న ప్రతి స్టెప్ కూడా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు. ఇది నారా లోకేష్ పాదయాత్ర యువగళం పేరుతో ఆయన దాదాపుగా ఏడాది పాటు ప్రజల మధ్యలో తిరిగినటువంటి
అనుభవాలు, అక్కడి నుంచి సాధించినటువంటి పరిణితి, ఇప్పుడు ఒక రాష్ట్ర మంత్రిగా అలానే సీనియర్ పొలిటీషియన్స్తో పోటీ పడే స్థాయిలో పరిణితి సాధించినటువంటి రాజకీయ నాయకుడిగా తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఆయన యాత్ర ముగించి ఏడాది అయింది. యాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక రెడ్ బుక్ సంగతి అంటే కొంతకాలం వేసి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగం చేశారో వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించడానికి కూటమి ప్రభుత్వం సన్నద్ధం అవుతుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.